ఒకరోజు తన పొలంలో పనులు చేస్తున్న నాగయ్యకు ఒక పురాతనమైన దీపం దొరికింది. దాని ఇంటికి తీసుకెళ్ళి చక్కగా శుభ్రం చేశాడు. దానిలో నూనె పోసి రాత్రిపూట వెలిగించాడు. సరిగ్గా అదే సమయంలో, నా దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేవు, పొలంలో వేయడానికి విత్తనాలు ఎలా తేవాలో అర్థం కావడం లేదు అని భార్యతో చెబుతూ బాధపడ్డాడు. తెల్లవారేసరికి ఇంట్లో ఓ మూలన విత్తనాలు ఉన్నాయి. నాగయ్య ఆశ్చర్యపోయాడు. దీనికి తనకు దొరికిన దీపమే కారణమై ఉంటుందని ఊహించాడు. ఆ రోజు రాత్రి మళ్ళీ దీపం వెలిగిస్తూ, ప్రజలంతా కష్టాల్లో ఉన్నారు, తినడానికి బియ్యం పప్పు దినుసులు ఉంటే బాగుండు అని భార్యతో అన్నాడు. తెల్లవారేసరికి ఇంట్లో బియ్యం పప్పు దినుసుల బస్తాలు ప్రత్యక్షమయ్యాయి. నాగయ్య చాలా సంతోషించాడు. అది మామూలు దీపం కాదు, ఖచ్చితంగా మాయాదీపమే అని నిర్ధారణకు వచ్చాడు. వెంటనే గ్రామస్తులందరికీ బియ్యం పప్పు దినుసులు పంచిపెట్టాడు. విషయం తెలుసుకున్న జమీందారు కొండయ్య కన్ను మాయాదీపంపై పడింది. తన మనుషుల సహాయంతో అది నాగయ్యకు తెలియకుండా దొంగిలించాడు. ఆ రోజు రాత్రి జమీందారు దీపం వెలిగిస్తూ, నాకు చాలా డబ్బులు కావాలి, తెల్లారేసరికి ఇల్లంతా నిండిపోవాలి అన్నాడు. కానీ తెల్లవారేసరికి తన ఇంట్లో ఉన్న డబ్బులు నగలు మాయమయ్యాయి. ఏం చేయాలో అర్థం కాక ఆ దీపాన్ని నాగయ్యకే ఇచ్చి క్షమించమని అడిగి తన సంపద తనకు వచ్చేలా చేయమని అడిగాడు. నాగయ్య అలాగే చేశాడు. స్వలాభం ఆశించకుండా అవసరమైనప్పుడల్లా ఆ దీపం సహాయంతో ప్రజలకు సహాయపడ్డాడు నాగయ్య. జమీందారు ఇంకా మరోసారి ఆ దీపాన్ని దొంగిలించే సాహసం చేయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.